వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి కిడ్స్ గురించి అండి. ఎస్పెషల్లీ కిడ్స్లో వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసే గోల, కేకలు ఇలా చేస్తూ ఉంటారు కదా. అసలు వాళ్ళు అలా ఎందుకు చేస్తారు, అది వాళ్ళు అలా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ఎలాంటి కారణాలు ఉంటాయి, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు అలా అల్లరి చేయడాన్ని స్టాప్ చేయడానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మేజర్ రోల్ పోషిస్తుందండి. పిల్లలు అల్లరి చేస్తున్నారు అంటే మన రియాక్షన్స్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మనం ఎలాంటి రియాక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళు స్టాప్ చేయడానికి లేదంటే కంటిన్యూ చేయడానికి, మనం ఎలా వాళ్ళని రియాక్ట్ అవుతున్నాం వాళ్ళ పైన అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే ఇవి జరుగుతూ ఉంటాయి. అదెలా అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇఫ్ సపోజ్ మీరు కిచెన్లో వర్క్ చేస్తున్నారు, అంటే వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, వంట చేయడం కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ లేట్ అవుతుంది అని చెప్పేసి హడావిడిగా మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మీ కిడ్, పాప లేదా బాబు వచ్చి మిమ్మల్ని నాకు వాటర్ కావాలమ్మా, నాకు వాటర్ ఇవ్వు అని మిమ్మల్ని పట్టుకొని లాగుతూ ఉంటారు. ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు కట్ చేసుకుంటూ బిజీగా హడావిడిగా ఉంటారు, వాళ్ళు వచ్చి వాటర్ అడిగి లాగుతూ ఉంటారు, మిమ్మల్ని విసిగిస్తూ ఉంటారు. అది మీకు తెలియకుండానే వాళ్ళ అల్లరిని ఎంకరేజ్ చేయడానికి ఒక రీజన్ అవుతుంది. అది ఎలాగో చెప్తాను. మీరు బిజీగా ఉంటారు, తను వచ్చి నీళ్ళు అడుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ మీరు ఆ చేసే పని ఆపేసి వాటర్ ఇవ్వగలిగితే ఇచ్చేయాలి, లేదు అంటే మెల్లగా చెప్పాలి, కాసేపు ఆగు, నేను వర్క్ చేస్తున్నాను, ఈ కటింగ్ అయిపోగానే నీకు నీళ్ళు ఇచ్చేస్తాను అని. లేదు, వాళ్ళకి చాలా దాహం వేస్తుంది, నాకు ఇప్పుడే కావాలి నీళ్ళు అంటారు. మీరు ఇవ్వగలిగితే ఆ సిచ్యుయేషన్లో మీరు చేసే పని ఆపేసి వాళ్ళు అడిగింది చేయండి. అంతేకాని వాళ్ళు గోల చేసి అల్లరి కేకలు వేసుకుంటూ కింద పడి దొర్లాడి ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం తీసుకురాకండి. ఎందుకు అంటే, వాళ్ళు మెల్లగా అడిగినప్పుడు మనం రెస్పాండ్ అయ్యామనుకోండి, ఓకే నేను అడిగాను, నేను అడిగిన దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి నాకు కావాల్సింది చేశారు అని వాళ్ళు సాటిస్ఫై అవుతారు. లేదంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నన్ను మెల్లగా అడిగితే నాకు రెస్పాండ్ అవ్వరు, నేను బాగా కేకలు వేసి గోల చేసి బాగా అల్లరి చేసి వాళ్ళని విసిగిస్తేనే నాకు కావాల్సిన పని జరుగుతుంది అనేది మనమే వాళ్ళకి నేర్పిస్తున్నట్టు అవుతుంది కదా. మీకు అర్థమైందే అనుకుంటాను. సో మనం ఏం చెప్పాలి, మెల్లగా చెప్పాలి. నువ్వు గట్టిగా అడిగితే నీకు కావాల్సింది జరగదు, నువ్వు మెల్లగా అడగాలి. స్లో వాయిస్తో, నాకు నీళ్ళు కావాలి, కాసేపు ఆగమని చెప్పాను కదా, నా పని అవ్వగానే నీకు నీళ్ళు ఇచ్చేస్తాను, ఇలా చెప్పాలి. లేదు, నాకు ఇంకా దాహం వేస్తుంది, నాకు ఇప్పుడే కావాలి అన్నప్పుడు మీరు అది పని ఆపేసి ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ పని మీరు నిదానంగా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్పీడ్గా మీ పని మీరు చేసేసుకోవచ్చు. అంటే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు మెల్లగా అడిగారు, తర్వాత అది అల్లరికి వెళ్ళిపోయింది. ఇంకో కొన్ని కేసెస్ ఉంటాయి, అసలు డైరెక్ట్గా అల్లరికే వెళ్ళిపోతుంది, వాళ్ళు మెల్లగా అడగడం అనేది ఏమీ ఉండదు, డైరెక్ట్గా అల్లరికి వెళ్ళిపోతారు, కేక వేసుకుంటూ నాకు కావాల్సిందే, నాకు ఇది చెయ్యాల్సిందే అని. మనం ఆ టైంలో చాలా మెల్లగా రెస్పాండ్ అవ్వాలండి. ఆగు, ఇస్తానన్నాను కదా, ఏంటి నీకు తొందర, ఇలా మాట్లాడకూడదు. పిల్లలు కదా, వాళ్ళకి మెల్లగా చెప్తేనే ఏదైనా నేర్చుకుంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. మనం ఏం చేస్తున్నాము, మనం చేసే పనిని వాళ్ళు చాలా బాగా గమనిస్తారు. మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనే దాని మీద వాళ్ళ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. సో పేరెంట్స్గా మనమే మేజర్ రోల్ పోషిస్తాము. సొసైటీ పక్కన పెడదాము, ఇంట్లో విషయంలో మాత్రం మనం ఎలా నేర్పిస్తే మాత్రం వాళ్ళు అలాగే నేర్చుకుంటారు. వెంటనే కేకలు స్టార్ట్ చేశారు, మెల్లగా అడగడం మొదలు, అది అసలు కాదు. వెంటనే కేకలు వేయడం స్టార్ట్ చేయడం కేకలతో స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఇలా మెల్లగా నేర్పండి. లేదంటే వాళ్ళని పొగడండి, నువ్వు చాలా మంచి బాబు కదా, మంచి పాప కదా, నేను చెప్పింది వింటావు కదా, నువ్వు కాసేపు ఆగుతావు, నేను ఇప్పుడు నా పని అవ్వగానే నీకు నీళ్ళు ఇచ్చేస్తాను. కటింగ్ కాకుండా మీరు సపోజ్ వంట చేస్తున్నారనుకోండి, ఆ టైంలో మీరు అది అంటే చేతులు కడిగేసుకొని వాటర్ ఇచ్చేయచ్చు. సో ఆ పని మీరు చేసేయండి. కటింగ్ అంటే మనం చేతులంతా క్లీన్గా చేసేసుకొని ఆ పని ఆపేసి చేయాలి. సో అప్పుడు మీరు తనని పొగుడుతున్నట్టు, నువ్వు చాలా మంచి బాబు, చెప్పింది వింటావు, నేను చెప్పింది వింటే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను, ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పొగుడుతూ, వాళ్ళకి అదే నచ్చుతుంది కదా, అలా నువ్వు చెప్పిన మాట వింటావు, అల్లరి చేయవు, ఇలా వాళ్ళకి చెప్తూ వాళ్ళ అల్లరిని మనం నిదానంగా తగ్గించాలి.
ఇప్పుడు నేను చెప్పే సెకండ్ సినారియో అంత ఈజీ కాదండి. డైరెక్ట్గా అల్లరికి వెళ్ళే పిల్లల్ని వాళ్ళని ఈజీగా వాళ్ళ అల్లరి మాన్పించడం అనేది అంత ఈజీ కాకపోవచ్చు. బట్ మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తానని చెప్పడము, ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి. మీకు నిదానంగా రిజల్ట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని ఎలా పొగడాలి అంటే కొన్ని పొగడతలు ఉంటాయి, అవి వాళ్ళని బ్యాడ్గా చేయడానికి కూడా అవుతాయి. సో ఎలాంటి పొగడతలు వాళ్ళకి మంచి చేస్తాయి, ఎలాంటివి వాళ్ళని చెడ్డ బిహేవియర్కి తీసుకెళ్తాయి అనేది ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.